ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఈ రోజు విడుదల చేసింది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లోని రైతులకు ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధుల జమకు బ్రేక్ పడింది. పీఎం కిసాన్ నిధులు మాత్రం జమ కానున్నాయి. ఈ రోజు జమ కాని రైతుల ఖాతాల్లో తిరిగి ఎప్పుడు నగదు వేసేది అధికారులు స్పష్టతనిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 46,85,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున మొత్తం 2,342 లక్షల రూపాయల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేసింది. కాగా రైతు భరోసా కేంద్రాల్లో ముందుగానే అర్హుల జాబితాలను అధికారులు అందుబాటులో ఉంచారు. రైతులకు ఎవరైనా అభ్యంతరాలుంటే స్వీకరించారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సందేహాలను పరిష్కరించారు. కాగా తుది జాబితాకు అనుగుణంగా ఈ రోజు నగదు అర్హత సాధించిన రైతుల ఖాతాల్లో జమ కానుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చోట్ల అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో 3 మండలాలు, 2 గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని స్పష్టం చేశారు. వీటి పరిధిలోని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జడ్పీసీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కాగా ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమంగా పీఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేయవచ్చని స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో ఈ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల హాజరుపైన కొన్ని సూచనలు చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని, అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాత్రమే ఆయా ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధుల్ని పంపిణీ చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామ పంచాయతీలు, చిత్తూరు జిల్లా రామకుప్పం, నెల్లూరు జిల్లా విడవలూరు, పల్నాడు జిల్లా కారంపొడి మండలాలు, పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని రైతుల ఖాతాల్లో ఈ పథకం నిధులు ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాతనే జమ కానున్నాయి.